అయితే ఇలాగ నారదుడు వచ్చి ఈ పార్థదేవత చెప్తాడు, అమ్మ నీకుని ఇలాగా శివుణ్ణి అతను ఒక రావణుడు అనే ఒక అతను నీ ఆత్మలింగం కోసం తపస్సు చేస్తున్నాడు ఎంతో కఠినంగా. ఇంకా నీకు ఈ ఆర్భాటాలన్నీ ఉండవు, నీ భర్త నీ కాకుండా పోతారంట. అవునా, అయితే దీనికి పరిష్కారం ఏంటని ఇతన్ని అడుగుతుంది. ఇతను అడిగితే అప్పుడు నారదుడు అంటారు, అమ్మ జగజ్జనని జగన్మాతవు, నీకు తెలియనిది ఏముంది, నేను చెప్పవలసిన పనేముంది, మీకు అంతా సర్వం తెలుసు, మీరు చూడండి అని చెప్తారు. చెప్తే సరే అని ఈవిడ ఏం చేస్తుంది, ఒక దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటుంది. నమస్కారం చేసుకుంటే అప్పుడు విష్ణుమూర్తి వస్తారనమాట. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఆవిడకి అభయాన్ని ఇస్తారు. నేను చూసుకుంటాను అనేసి చెప్తారనమాట. సరే నువ్వేం బాధపడక తల్లి, నేనేం చేయాలో నేను చేస్తాను అని అంటారు. అనిన తర్వాత అప్పుడు ఇక్కడ రావణాసురుడు ఏం చేస్తాడంటే తపస్సు చేస్తారు. తపస్సు చేసినప్పుడు అక్కడ అతనికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆపకుండా ఆ తపస్సును అలా కంటిన్యూ చేస్తుంటారు. ఇంకా లాభం లేదనేసి ఇంకా విష్ణుమూర్తి కూడా వస్తారు. అనేక రకాలుగా అతనికి తపస్సు భంగం చేయడానికి ఆడవేషంలోని అలాగా చాలా రకాలుగా వచ్చి అతనికి ఇబ్బంది పెట్టినా అతను విడవకుండా ఎంతో కఠినంగా తపస్సు చేస్తుంటారు అనమాట. అప్పుడు తపస్సు చేసేటప్పుడు ఈ శివుడు ప్రత్యక్షం అవుతాడు. శివపార్వతులు ఇద్దరు కూడా ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఇతను కళ్ళు తెరిచి నారదుడు అంటున్నాను, లంకేశ్వరుడు రావణాసురుడు ఏం చేస్తాడంటే శివపార్వతులు ప్రత్యక్షం అవగానే అతనికి ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. ఆనందంగా ఉండి అక్కడి నుంచి లెగిస్తారు. లెగిచిన తర్వాత లెగిచి వాళ్ళ దగ్గరికి వెళ్దామనేటప్పటికి విష్ణుమూర్తి వస్తాడు. విష్ణుమూర్తి ఆడవేషంలో వచ్చి మాయారూపం అనమాట, అంటే మాయ, అదొక మాయ అనమాట. ఆ మాయ వేషం వేసుకొని ఇతనిలోనే దూరుతారనమాట. రావణాసురులో దూరగానే అప్పుడేమో రావణాసురుడు శివపార్వతుల దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తారు. నమస్కారం చేస్తే అప్పుడు శివుడు అతనికి ఆశీర్వదించగానే అతను ఈ తపస్సు చేసేటప్పుడు మామూలుగా వస్త్రాలు అవన్నీ వేసుకుని ఉంటారు కదా, మామూలుగా నగలు అవన్నీ పెట్టుకోరు. మామూలుగా ఇప్పుడు మనకి సాధువులు అవి ఎలాగుంటారు, మునులాలు ఎలాగుంటారు అలాంటి డ్రెస్తో ఉంటారు అనమాట. అప్పుడు శివుడు ఇతనికి ఆశీర్వదించగానే అతనికి మళ్ళీ నగలు మంచి డ్రెస్సు అవన్నీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత చూస్తారు, నాయన ఎందుకు వరం ఏం కావాలి, నువ్వు ఏమి వరం కోరుకున్నావని అడుగుతారు. అడిగితే ఇతని పక్కన ఉన్న పార్వతీదేవిని చూస్తే ఇతని కళ్ళకి ఆవిడ ఎంతో అందంగా, చాలా అపురూపంగా అందంగా కనబడుతుంది ఆవిడ పార్వతీదేవి. కనబగానే ఇతను ఏం చేస్తారంటే ఇతనిలో మాయ ఉన్నది కాబట్టి అతని వచ్చిన విషయం మర్చిపోయి పార్వతీదేవిని కావాలని అడుగుతాడు. పార్వతీదేవిని నీ యొక్క ధర్మపత్నిని నాకు కావాలి, ఏ వరమైనా ఇస్తానన్నావు కాబట్టి నీ ధర్మపత్ని నాకు కావాలి అని అంటే శివుడు ఏంటంటే ఏ వరం అడగగానే అతను తపస్సు చేసి ఏ వరం అడగగానే కాదనకుండా ఇవ్వటం అతని యొక్క ధర్మం అన్నమాట. అందుకనేసి అతను ఆ వరాన్ని ఇతనికి సరేనని పార్వతీదేవిని పంపిస్తే పార్వతీదేవిని తీసుకొని ఇతని వెంట వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట.